కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కోర్టు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, స్థిరాస్తులు, భూమికి సంబంధించిన విషయ వ్యవహారాలు వీరు సానుకూల పడతాయి. ఎప్పటి నుంచో స్థిరాస్తిని అమ్మదలుచుకున్న వాళ్ళకి, అలా పెండింగ్లో ఉన్న వాళ్ళు కూడా ఇది ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. ఆ స్థలాన్ని అమ్మి కొన్ని అప్పుల్ని తీర్చగలుగుతారు. ఎప్పటి నుంచో స్థలం అమ్ముడు అవ్వట్లేదు అనే భావన ఎవరికైతే ఉందో ఈ వారం వరకు మంచి శుభ ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు. లగ్నాధిపతి చక్కగా బలంగా ఉన్నారు. లగ్న బలం ఎంత గట్టిగా ఉంటే సంకల్ప బలం కూడా అంతే గట్టిగా ఉంటుంది. చేసే పనిలో ప్రతి ఒక్కటి మనకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ చిన్న ఇబ్బంది ఏంటంటే భయం. మనం చేయగలమా లేదా, చేసే ఎవరైనా అనుకుంటారా, లేదా మనం ముందుకు వెళ్ళగలమా లేదా అనే ఫస్ట్ భయం అనేది మీకు ఏర్పడుతుంది. అది పక్కన పెట్టేసేయండి. మనం ఎందుకు చేయలేం, మన కష్టాన్ని మనం ఎందుకు పడలేం అన్న భావంతో మీరు ముందుకు వెళ్ళండి. స్థిర సంబంధించిన విషయవహారాలు, భూమి సంబంధించిన విషయవహారాలు అన్నీ ఒక కొలికి వస్తాయి. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా ప్రారంభించవచ్చు. మహాలయ పక్షాలు అయిపోయి నవరాత్రులు ప్రారంభమయ్యాయి కాబట్టి ఈ నవరాత్రుల్లో మంచి సంబంధం కోసం ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా విదేశాల్లో ఉన్నవారికి, వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగం, కళారంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి గడిచిన 3-4 వారాల కంటే కూడా ఈ వారం నుంచి కొంతవరకు బాగుందని చెప్పచ్చు. షష్టమాధిపతి, భాగ్యాధిపతి అయిన గురువు 1000లో ఉన్నారు. 1000 గురువు మంచిదే, ఖర్చు అలాగే ఇస్తాడు. అది మంచి ఖర్చు అనుకోండి. శుభకార్యాలకు ఎక్కువగా ఖర్చు పెడతారు. ₹1 అనుకుంటే ₹2 ఖర్చు అవుతుంది. వ్యాపారంలో కూడా అంతే. కానీ లాభాలు బాగుంటాయి, స్థిరంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు కూడా అనుకూలంగానే ఉంటుంది. విదేశీ సంబంధించిన విషయవహారాలు చక్కగా గోచరిస్తోంది. విదేశాల్లో ఉన్న వారికి PR కావచ్చు, గ్రీన్ కార్డ్ కావచ్చు, ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో చక్కగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. విదేశీ సంబంధించిన విషయవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి వీరికి. వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ ఫీల్డ్ వారు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే భూమి సంబంధించిన విషయ వ్యవహారాలు మీరు చక్కగా అనుకూలిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. అయితే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సరే జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. సప్తమ అష్టమాధిపతి అయిన శని భాగ్యంలో ఉన్నారు. షష్టమాధిపతి, భాగ్యాధిపతి అయిన గురువు 1000లో ఉన్నారు. ద్వితీయాధిపతి అయిన రవి తృతీయంలో ఉన్నారు. సంకల్ప బలం బాగుంటుంది. అన్నదమ్ములు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. తోబుట్టువులతోటి సఖ్యత ఏర్పడుతుంది. ఏదైనా సరే మనం సాధించగలమన్న భావన ఏర్పడుతుంది. అయితే ఒక్కొక్కసారి అతి మంచితనం, అపాత్రదానం కూడా తప్పు అవుతుంది. ఇటు బయట వాళ్ళు కావచ్చు, ఇంటి వాళ్ళు కావచ్చు, ఎప్పుడో సహాయం చేసిన దానికి అది మిమ్మల్ని అడగడం, మీరు అడిగితే వాళ్ళు ఇబ్బంది పెట్టడం, లేదా మనస్పర్ధలు రావడం జరుగుతుంటుంది. ఇటువంటి విషయాల్లో, సున్నితమైన విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అనేది చెప్పదగిన సూచన. వివాహాది శుభకార్యాలు చక్కగా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ప్రతిరోజు ప్రతినిత్యం కుబేరు కుంకుమ, ఆరవెల కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు మంగళవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.